పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి బడ్జెట్ సమావేశాలు 2 విడతలుగా నిర్వహించనున్నారు. మొదటి విడత సమావేశాలు శుక్రవారంన ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయి. ఇక రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 10న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు సాగుతాయి. ఇలా ఉండగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ఆ రోజుకు సభ వాయిదా పడుతుంది. ఆ మరుసటి రోజు అంటే శనివారాన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశపెడతారు. ఇక వార్షిక బడ్జెట్ సభలో ప్రవేశపెట్టే ప్రతిసారి దేశ ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి జీవులు తమకు ఈ బడ్జెట్ ఊరట కలిగిస్తుందని ఆశిస్తారు. మరీ ముఖ్యంగా వేతన జీవులు ఆదాయ పన్ను పరిమితి పెంపుపై పలు ఆశలు పెంచుకుంటారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో 7 సార్లు యూనియన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టి 8వసారి కూడా ప్రవేశపెట్టి తన రికార్డును తానే తిరగరాయనున్న విత్త మంత్రి నిర్మలా సీతారామన్ గత 7 సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యతరగతి ప్రజలకు కానీ వేతన జీవులకు కానీ పెద్దగా ఊరట కలిగించలింది లేదు. అయితే ఈసారి మాత్రం నిర్మలా సీతారామన్ బడుగు మధ్యతరగతి వేతన జీవులకు ఒకంత ఊరట కలిగేలా ఉంటుంది అన్న అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ పరిమితి పెంపు, జీఎస్టీ రేట్ల తగ్గింపు వంచి చర్యలు ఉంటాయన్న మంచి ఆలోచనలే ఉన్నాయి.